నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో మన తెలంగాణ పేపర్‌లో వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఉప ఎన్నికలు రావు ఏం లేదంటుండు. తీర్పు ఇచ్చేసిండు. మరి ఇక రేవంత్ రెడ్డి గారే ఉన్నాక ఇక సుప్రీం కోర్ట్ దాకా ఎందుకు పోవాలా? జడ్జిమెంట్ ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నిన్న. మరి ఉప ఎన్నికలు ఎందుకు రావు అంటే పార్టీ ఏం మారలేదు అసలు వాళ్ళు. కేసీఆర్ ఏమో పార్టీ మార్చుకొని మళ్ళా మంత్రి పదవులు కూడా ఇచ్చిండు. దాన్ని పార్టీ మారటం అంటారు తప్ప నేను పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పోయి కండువ కప్పితే దాన్ని పార్టీ మారటం అనరు అని చెప్తుండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సరే అది చట్టం ఏం చెప్పిద్ది, తీర్పు ఏమొద్దో పక్కన పెడితే అసెంబ్లీ సాక్షిగా దాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు. మీ స్థాయిని తగ్గించుకున్నారు. సరే మీరన్నట్టు ఆనాడు పార్టీ మారిన వాళ్ళని మంత్రుల్ని చేశారు. ఇప్పుడు పార్టీ మారినట్టు చెబుతున్నారు. అసలు పార్టీనే మారలేదంటున్నారు. వాస్తవమే ఈ 2 ఉన్నాయి. కరెక్టే మీరు చెప్పేది. ఆనాడు పార్టీ మారినోళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు కేసీఆర్. ఆయన ఒక పనికిమాలిన పని చేసిండు. రాజ్యాంగానికి, భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిండు కాబట్టేగా మీరు యుద్ధాలు చేసింది, పోరాటాలు చేసింది. సంతలో పశువులు లెక్క కొన్నాడు మా ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టాలంటిరి. అయాల మీరు రాళ్లతోని వాళ్ళని కొట్టలే, వాళ్ళని బర్తరఫ్ చేయలే, వాళ్ళ అనర్హత కాలే. అదంతా తప్పు అని అయితే మీరు పోరాటం చేశారుగా. మరి అదే తప్పుని మీరు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండువగా కప్పితిరి. మరి పోచారం శ్రీనివాసరెడ్డి నేను కప్పుకోలేదంటుండా, మారలేదంటుండా అనేది సెకండరీ. మీరైతే పోయారు కదా, విజువల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఆయన బయటకు వచ్చి కూడా చెప్పిండు కదా, మీరు పక్కనే నిలబడరు కదా. రేవంత్ రెడ్డి రైతులకు మంచిగా చేస్తాడు కాబట్టి నేను మారిన పార్టీ అని. ఇక దాంట్లో మారలేదంటానికి ఏంది అంటే అంగ అయినప్పుడు ఒక రకంగా, అంగు కాకపోతే ఇంకొక రకంగా ఉండే కథ రాజకీయ నాయకులు ఉంటే దానికి ఒత్తాసు పలుకుతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా. సుప్రీంకోర్టులో ఉంది. అది ఇంకేమొస్తుందో తెలియదు. ఏప్రిల్ 4కో 3కో కౌంటర్ వేయమని చెప్పింది స్పీకర్ను. వాళ్ళని స్పీకర్ కార్యాలయము, సెక్రటరీ కార్యాలయాన్ని. వాళ్ళ వాదనలు ఏంటిది? సుప్రీంకోర్టులో ఒక కేసు ఉన్నాక సబ్జ్యుడిషరీ ఉన్న తర్వాత ఎట్లా ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉప ఎన్నికలే రావని ఎట్లా చెప్తారు? ఏంది ఆ ధైర్యం? అంటే మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చి నన్ను అసెంబ్లీలో మాట్లాడనీయట్లేదు, ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అంటున్నారు. మళ్ళీ అదే రాహుల్ గాంధీ బయటకు వచ్చి పోరాటాలు చేస్తారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేము యుద్ధం చేస్తాం, అది జోడో యాత్రలు చేస్తాం, ఈ యాత్రలు చేస్తాం అంటే ఆయనేమో ఆడేమో అధికార పార్టీ పైన చేస్తుంటే మీరు ఇలా ప్రతిపక్షం పైన మీరు అదే చేస్తారు. ఉక్కుపాదం మోపే కథ. లేచి నిలబడితే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయటం, సస్పెండ్ చేశారు 6 నెలలు ఈ సెషన్ అంతా. అంటే ఇది ఎట్లా న్యాయం అనిపిస్తుందో కానీ ముఖ్యమంత్రి గారు నేను చెప్పిండు, ఏ రాజ్యాంగాన్ని అనుసరించి ఉప ఎన్నికలు వస్తాయి, మా దృష్టి అంతా ఉప ఎన్నికల పైన కాదు అభివృద్ధి పైనే ఉంది, చట్టం మారలేదు, రాజ్యాంగం మారలేదు, అప్పుడున్న చట్టమే ఇప్పుడు ఉందట. ఎస్ కరెక్టే. కేసీఆర్ పార్టీ మార్చి క్యాబినెట్లోకి మంత్రులు ఇచ్చినప్పుడు ఉన్న చట్టమే ఇప్పుడు కూడా ఉంది. కానీ తీర్పులు వచ్చినాయి, కొత్త తీర్పులు. కేసీఆర్ చట్టం అయాల చట్టాన్ని ఉల్లంఘించిండనే కదా మీరు పోరాటాలు చేసింది. అదే చట్టం ఉంది కానీ ఆయన ఉల్లంఘించింది, మీరు ఉల్లంఘించడానికి కదా మీరు చెప్పింది. మేము ప్రజాస్వామ్యవాదులు అని చెప్పారు కదా. మరి ఆ చట్టాన్ని కరెక్ట్గా అమలు చేయండి. మీరు ఆయన అమలు చేయలేదు, ఫామ్ హౌస్కి పోయిండు. మీరు కూడా అమలు చేయకుండా మళ్ళీ అయ్యే బొంతర కథలు చెప్తే ఎట్లా? సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని సభలో ఎలా ప్రస్తావించారు, న్యాయస్థానాన్ని అవమానించిన ఎలా సీఎం మాటలు ఉన్నాయి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నా రేవంత్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు సభకు కొంత ఇమ్యూనిటీ ఉంది, కోర్టులోని అంశాలను ప్రస్తావించవచ్చు, రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చిండు, సీఎం చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని శ్రీధర్ బాబు చెబుతున్నాడు. మరి తప్పేం లేదని శ్రీధర్ బాబు అనకపోతే తప్పు ఉందంటాడు ఆయన, అందులో క్యాబినెట్ మంత్రి. వాళ్ళు వాళ్ళు తప్పు లేదంటే తప్పు, తప్పు ఉందంటే తప్పు. పార్టీ మారటం తప్పేం లేదంటున్నారు ఇవాళ. అయాల తప్పు ఉందన్నారు. అయాల తప్పు అన్నప్పుడు నమ్మాలి జనాలు. ఇవాళ తప్పు లేదంటే నమ్మాలి. అయాల రాళ్లతోని కొట్టాలంటే నమ్మాలి, రాళ్ళతోని కొట్టాలి. ఇవాళ లేదు లేదు పూలతోని కొట్టాలంటే పూలతోని కొట్టాలి. ఇదన్నమాట రాజకీయ నాయకులు వ్యవహారం. రైట్. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి, క్యాబినెట్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాదిగ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి. అధిష్టానాన్ని కలవడానికి ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్యేల బృందం ఎవరు ఎంతో వారికి అంతా అని గతంలోనే రాహుల్ అన్నారని ఎమ్మెల్యేలు అడ్లు లక్ష్మణ్ వ్యాఖ్య. మాదిగ ఎమ్మెల్యేలు మొన్న ఒక లెటర్ రాశారు. ఏది అధిష్టానానికి ఒక 8 మంది మాదిగ ఎమ్మెల్యేలు కలిసి మా కమ్యూనిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలి, అత్యంత పెద్ద కమ్యూనిటీ ఎస్సీలలో, ఇంతవరకు క్యాబినెట్లో బెర్త్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలని చెప్పి ఒక లెటర్ రాశారు. లెటర్తో పాటు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం బట్టిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళని కలిసి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్ళీ అధిష్టానాన్ని కూడా కలవటానికి ప్రయత్నం చేస్తానట. మొత్తానికి ఇది ఎందుకంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇయ్యాలని వాళ్ళు రేవంత్ రెడ్డికి గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఎందుకంటే వర్గీకరణ చేసినా వర్గీకరణ ఎఫెక్ట్ పడకుండా మాలకు ఒక మంత్రి పదవి ఇస్తే వీళ్ళు చల్లబడతారని. కానీ మాదిగలు మీరు వర్గీకరణ వేరే విషయం. వర్గీకరణ ఎట్లా కావాల్సిందో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్. మా వర్గాలకు సంబంధించిన మంత్రి పదవి ఇది. మేమున్న స్ట్రెంత్‌కి మంత్రి పదవి ఇది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇది అడుబడి పాకాన పడిద్దా ఏందో మరి ఇటు మాలలకి, మాదిగలకి ఇద్దరు లేకుండా చేసుకుంటారా చివరికి పోటీలు పడి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే మాదిగలు మాకియ్యండి అనిపోయారు. మాలలకి ఇస్తే మాదిగలకి ఇయ్యాలొద్దని వీళ్ళకి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడున్న దామోదర్ రాజ నరసింహతోనే డొల్లిచ్చే కార్యక్రమం చేస్తారో చూడాలి. అట్ ద సేమ్ టైం లంబాడాలు కూడా మాకు మంత్రి పదవి ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారట లంబాడ సామాజిక వర్గం ఎమ్మెల్యే. ఇటు ఎస్టీ లంబాడలు, ఎస్సీ మాదిగలు కులాల వారిగా పోయి మాకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. ఇక రెడ్లు అయితే పోటాపోటీగా సవాళ్ళు ఇస్తున్నారు. నాకు గిట్ల మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తాను నేను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అంటుండు. మునుగోడు ఎమ్మెల్యే నాకు ఎట్టెట్ రాదు నాకు హోంమంత్రి అంటే ఇష్టమని ఆయన అంటుండు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాసుకొని కూర్చుండు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఆయనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. వాకాటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఇవన్నీ పెండింగ్లోనే. అసలు ఈ మంత్రివర్గం పెద్ద సవాలైంది. అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే 2023 ఎన్నికల్లో గెలిచిన దానికంటే మంత్రులు నియమించడం పెద్ద సవాలైంది. మరి ఇది ఎటు తీసిపోతారు చివరికి అనేది చూడాలి. ఇక రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది కూడా ఉప ఎన్నికలు రావట. ఇంకోటి ఇది మా సీఎం మంచోడు అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు. మరో 1000 జన్మలెత్తినా బీఆర్ఎస్కి అధికారం కలేనట. 1000 జన్మలు ఎందుకు 4 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు సంవత్సరంన్నర అయితే ఇంకో 3.5 ఏళ్ళు అయితే అయిపోయా తెలుతుంది కథ. 1000 జన్మల దాకా కావాలా. ఇంకొకటి విచిత్రమైన కామెంట్ చేసిండు మా సీఎం మంచోడట. ఎవరిది అనేది మళ్ళా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇదే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అప్పుడు మునుగోడు ఎమ్మెల్యేనే ఉండు, కాంగ్రెస్లోనే ఉండు. భూమికి జానల్ లేడు పొట్టోడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు లంచం ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు తీసుకుంటూ వాని కింద మేము పని చేయటమా, వాడు ఒక లీడరా, బ్లాక్ మెయిలరు, ఇట్లని అడ్డగోలు తిట్టిండు. ఇదే నోరు ఇదే మనిషి. మళ్ళీ ఇవాళ మా సీఎం మంచోడు అంటాడు. సీఎం మైండ్ కాబట్టి మంచోడు అని భజన కార్యక్రమం స్టార్ట్ చేసాడు. మంత్రి పదవి వస్తేనేమో మంచి, మంత్రి పదవి రాలేదనుకో వాడంత బడ్డు లేడు అంటాడు. ఇదే కథ. ఇక ఇది మంత్రి పదవి వచ్చినాక 3-4 రోజులలో మంత్రి పదవి అనౌన్స్ అయింది అనుకో ఏప్రిల్ 3కు ముహూర్తం అంటున్నారు. అయ్యాల గిట్ట లిస్టులో పేరు లేదో అయ్యాలనే బేల్తాయి టపాసులు పట్టా బేల్తాయి. ఆ పేలే దాంట్లో పాత కథే ఉంటుంది. భూమికి జానల్ లేడు, ఏం పదవి చేస్తుండే ఏం పరిపాలన చేస్తుండే అంతా జనాల వ్యతిరేకత వచ్చింది, తుక్కు తిడతాడు. ఇది మన రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహారం. ఆయన చెప్తుండు తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఆయన మంచితనం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. లేకుంటే రేపటి నుంచి మరో లెవెల్లో ఉంటుందన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు బొగ్గకారు సైరన్ సౌండ్కు బాగా అలవాటు పడ్డారని, అది లేనిదే నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. మరో 1000 జన్మలు ఎత్తినా ఆ పార్టీకి అధికారం కాలేనన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 8742 హత్య కేసులు, 18246 లైంగిక దాడులు కేసులు నమోదయ్యాయని, 2014-23 మధ్య పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక అరాచకాలు పాల్పడ్డారని, ఇవన్నీ బాగానే ఈసారి ఆ డేటా ఏం కానీ మా ముఖ్యమంత్రి మంచోడు అంటాడు. ఇది ఎన్ని రోజులు ఇదే మంచి ఉంటుందా కలకాలం? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులైనా కనీసం ఆగుతారా మంచోడని? ఈ మంచి ఏంటంటే ఈ మంచి కథ క్యాబినెట్ మంత్రి, అది వచ్చిందాక మంచి, అది రాకపోతే మళ్ళీ షడ్డోడు. ఇదే మనిషి రేపు అంటాడు మా ముఖ్యమంత్రి షడ్డోడు అని. నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి, ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానియలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటే వేసిన పిలుపై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. కిరణ్ రిజిజును కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయర్లు నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయాలట. ఎంత దారుణం అంటే వ్యవస్థలో ఏ స్థాయిలో నిర్వీర్యం అవుతున్నాయి అనేది 1000 కోట్ల రూపాయలు ఒక జడ్జి ఇంట్లో దొరికినాయి. ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫైర్ సిబ్బంది పోయి మేము చూసినాం, బస్తాలలో కట్టలు ఉన్నాయంటే ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. అంటే జడ్జి అయితే ఒక ప్రివిలేజ్ ఉందా? జడ్జి అయితే ఎన్ని వేల కోట్లైనా దాచుకోవచ్చు ఇంట్లో. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అనే కనీసం ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే చేయాలి కదా. ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ లేకపోదా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని ఒకళ్ళ పిల్లు వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో. వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని అత్యవసరంగా ఎమర్జెన్సీ దాని కింద కేసు కింద తీసుకుంటే అవసరం లేదా అన్నది. అంటే మీ జడ్జీలు తప్పు చేస్తే అది అత్యవసరం కాదు, ఎఫ్ఐఆర్ చేయరు. మళ్ళీ దానికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయండి అని పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం అట. అంటే దొంగతనం చేసినట్టు దొరికిండు,
ఆ దొరికిన వీడియోలను బయట జనాలకు ఎందుకు చూపిస్తారు? మన జడ్జి కదా అని మరి అనుకుంటున్నట. ఎందుకు డిలీట్ చేయాలా వీడియోలు? దేనికోసం డిలీట్ చేయాలా? సుప్రీంకోర్టే స్వయంగా వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టింది వీడియోలు. ఇలా పోలీసులు ఏంది డిలీట్ చేయండి అని చెప్పడానికి? ఎవరు కొంత పాడుతుండ్రు? అదే యశ్వంత్ వర్మ జడ్జి 3 రకాల కామెంట్లు చేసిండు. ఫస్ట్ అసలు నేను లేను ఇంట్లో, నాకు తెలవదు, ఇదేదో ఫేక్ ప్రచారం అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? అక్కడ డబ్బులు ఉన్నట్టుంది గానీ అది మా ఇంటికి డిటాచ్ అయింది, మాకు సంబంధం లేదు, ఆ ఇల్లు వేరే అన్నాడు. దూరంగా ఉంటది కొంచెం అన్నాడు. దాని తర్వాత ఏమంటుండు? ఇప్పుడు అదంతా ఫేక్ అంటుండు మళ్ళా. 3 రకాల కామెంట్లు ఒక జడ్జిగా జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జే చెప్తే, జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జి ఇంట్లో 1000 కోట్ల రూపాయల డబ్బులు దొరికితే కనీసం చిన్న ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ చేయండి అని సిటిజన్స్ పిల్లేస్తే ఆ పిల్లి మీద కనీసం తీర్పు లేదు. వితిన్ ద మినిట్స్‌లో తీర్పు ఇయ్యాలి వాస్తవంగా అది. ఏ అత్యవసరం కాదా అది? అనేది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జ్యుడిషియరీ పైన ఒక అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వాళ్ళ వ్యవహార శైలి కనపడుతుంది. పక్కకు పెట్టిందట కేసు. ఇది అత్యవసరం కాదు ఇప్పటికిప్పుడని. మరి ఏది అత్యవసరం? ఒక జడ్జి పైన కళంకం వచ్చింది, నింద వచ్చిందంటే దానిపైన నిరూపించుకోవాల్సిన కడిగిన ముత్యం లేక బయటికి రావాల్సిన బాధ్యత జడ్జీలకు లేదా? జ్యుడిషియరీ వ్యవస్థకి దాన్ని ప్రూవ్ చేసే అవకాశం లేదా? మరి కాబట్టి మరి ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లు, ఆయన ఇచ్చిన గతంలో ఇచ్చిన ఆర్డర్‌లని ఎట్లా నమ్మాలి? నిజమైన జడ్జిమెంట్లు ఇస్తే 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కోణంలో అసలు దర్యాప్తు లేదు, అసలు ఎఫ్ఐఆర్ లేదు. ప్రమాదం జరిగిన రోజున అసలు నన్ను లోపలికి రానిలేదని వాళ్ళు చెప్తున్నారు పోలీసులు. రైట్. హామీ మంత్రం అట. అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాల్, వివేక్ గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు ఫలిస్తే శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు. తాజా విస్తరణలో వీరికి ఖాయమని ప్రచారం. 5వ వ్యక్తికి పదవి ఇవ్వాల్సి వస్తే మైనార్టీకి, 6వ పదవి ఇస్తే ఆది శ్రీనివాస్‌కు అవకాశం అట. హామీల మంత్రం. గతంలో ఇచ్చిన హామీలు అధిష్టానం కొంతమందికి హామీలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి కొంతమందికి ఇచ్చిండు. అది అమలైతే వస్తుందట. 4 కొత్తయట. ఒకవేళ 5వ వ్యక్తికి ఇవ్వాలంటే మైనార్టీకి ఇస్తారట. 6వ వ్యక్తి ఇవ్వాలంటే ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేకి ఇస్తారట. భద్రాచలంలో కుప్పకూలిందట 6 అంతస్తుల భవనం. శిథిలాల కింద 2 మేస్త్రులు, పలువురు కూలీలు ఉండే అవకాశం. కొనసాగుతున్న సహాయ చర్యలు కాపాడాలంటూ ఓ మేస్త్రి ఆర్తనాదాలు. స్లాబ్కు రంధ్రం చేసి ఆక్సిజను, నీరు పర్యవేక్షిస్తున్న కలెక్టర్, అధికారులు. పాత భవనంపై సామర్థ్యానికి మించి 5 అంతస్తుల నిర్మాణం వల్లే ప్రమాదం. పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయిన భవన యజమాని. ఎప్పుడుదో పాత బిల్డింగ్ అడితే కూలిపోయిందట. 6 మంది దాంట్లో చిక్కుకున్నారని చెప్పి నిన్నటి నుంచి చర్యలు జరుగుతున్నాయి, సహాయక చర్యలు. మరి ఇది కూడా ఒక టన్నెల కథ అయిద్దా, బయటికి తీస్తారా చూడాలా. రైట్. ఇది ఆంధ్రజ్యోతి సమస్య. సాక్షి చూద్దాం. కమిషన్లపై దద్దరిల్లిందట సభ. 30% కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారన్న కేటీఆర్, 20% కమిషన్లు అంటూ సెక్రటరియట్లో కాంట్రాక్టర్ ధర్నాలు జరిగాయని వ్యాఖ్య. దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిక. రుజువైనా చేయాలి, లేకుంటే క్షమాపణ అని చెప్పాలంటే సవాల్. మీలా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదంటూ ఫైరు. బట్టి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సభ్యుల నిరసన, శాసనసభలో ఇరుపక్షాల ఆందోళన, నిరసనలు. కమిషన్లపైన దద్దరిల్లిందట సభ. ఏం కమిషన్లు? ప్రజలే కావు. ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోపిడీ చేస్తున్న కమిషన్ల పైన దద్దరిల్లిందట. ఈ దద్దరిల్లు వల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా? ప్రజల గురించి చర్చ ఉందా? లేదు. కేటీఆర్ ఏమో 30% కమిషన్లు, 20% కమిషన్లు మంత్రులు తీసుకుంటున్నారని కామెంట్ చేసిండు. డైరెక్ట్గా బట్టికి సర్రన అన్నది, కోపం వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నీ దగ్గర ఆధారాలంటే నిరూపించి అడ్డగోలుగా మాట్లాడితే ఒప్పుకునేది లేదు, ఉక్కుపాదం మోపుతూ అన్నాడు. వాస్తవంగా అసెంబ్లీలో అట్లాంటి ప్రకటనలు చేయాలంటే, ఈ కమిషన్లు ప్రస్తావన చేయాలంటే దాని సరైన అది శాసనసభ, అది సరైన ఆధారాలతోనే మాట్లాడాలి. సెక్రటరియట్లో ధర్నాలు చేశారు కదా కాంట్రాక్టర్లు కమిషన్ల పేరుతోనే, మీ ఎమ్మెల్యేలు 20% కమిషన్ తీసుకుంటున్నారని అంటున్నారు కదా, దాన్ని బట్టి నేను అన్నాడు. ఏ ఎమ్మెల్యే అన్నాడంటే ఆధారాలు ఉండవు. మొత్తానికి బట్టి విక్రమార్క చాలా సీరియస్ అండి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అన్నట్టుగా ఆయన కొంత ఫీల్ అయినట్టుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చాలా సీరియస్ అయింది. 30% కమిషన్ తీసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు. 20% కమిషన్ అంటే సచివాలయ దళాలు జరుగుతున్నాయి. కేటీఆర్ను ఛాలెంజ్ చేస్తున్న, మీ ఆరోపణలు రుజువు చేయండి, లేదంటే ప్రజలకు సభకు క్షమాపణ చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బట్టి అంటుండు. చాలా సీరియస్ అయింది బట్టి విక్రమార్క. సరే ఈ సీరియస్ ఏం కానీ కమిషన్ల కథ ఏందో ప్రభుత్వమే వాళ్ళ నిజాయితీని వాళ్ళు నిరూపించుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే కేటీఆర్ అసెంబ్లీలో అన్నాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడితే ఊకోనంటే రాజకీయ నాయకుడు కాబట్టి మీరు అన్నారు. ఇవాళ ప్రజలు కూడా చర్చ జరుగుతుంది. ప్రజల్లో కూడా చర్చను పోగొట్టాలంటే మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి.
మీ పైన ఉన్న మచ్చని, మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన వచ్చిన మచ్చను తొలగించుకోవాలి. అధిష్టానం దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అందులో. ప్రజలు ఒక చర్చ ఇయ్యాలి ఏందంటే అధిష్టానానికి కూడా డబ్బులు పోతున్నాయి కమిషన్ రూపంలో అనేది ఒక చర్చ జరుగుతుంది. అది నిజమా? అబద్ధమా? అనేది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది తప్పు, ఈ చర్చ తప్పు అని మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది. లేదంటే ఈ చర్చ ఇంకా పోతూనే ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరిగింది కాబట్టి ఆగదది. రైట్. ఏప్రిల్‌లో భూభారత్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది. ఏప్రిల్‌కి పోయింది కథ. సంక్రాంతి అన్నారు, శివరాత్రి అన్నారు, జనవరి 1 అన్నారు, భూభారత్ వస్తది అన్నారు. ఇప్పుడు ఏప్రిల్‌కి పోయింది. మేము గెలిస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం తెల్లారే అన్నారు. ఆ ధరణి అట్లే ఉంది కానీ వీళ్ళకి పదవులొచ్చినాయి. 15 నెలలయింది. ధరణి అదే నడుస్తుంది. ధరణిలో ఉన్న సమస్యలు అట్లే ఉన్నాయి. రైతుల ఇబ్బందులు అట్లే ఉన్నాయి. ఎక్కడా మారలే. ఏం మార్పు రాలే. కేవలం భూభారత్‌ని చేస్తున్నట్టు ప్రకటించారు. దానిపైన ఒక కమిటీ ఏశారు. రిపోర్ట్ వచ్చింది. దానిపైన చట్టాన్ని ఆమోదించారు. కానీ అమల్లోకి రావట్లే. ఏప్రిల్‌లో వద్దట. మళ్ళీ ఏప్రిల్ వచ్చినప్పుడు మరి మే చెప్తారా? మే వచ్చినప్పుడు జూన్ చెప్తారా అనేది ఇక మళ్ళీ అప్పుడు చూడాలి. ఈ ధరణి కోసం, ధరణిలో ఉన్న తప్పుల కోసం బలైన రైతులు 2,50,000 మంది ఇప్పుడు 15 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది ఏమైనా చేద్దామని. ఈ చేయకపోగా దాని గురించి మాట్లాడట్లే. అప్పుడప్పుడు ఒకసారి వచ్చి భూభారత్ వస్తది, మేము వస్తాం, తెస్తాం, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటారు. మళ్ళీ అదే కథ చెప్పిండు ఆయన. ధరణి దుర్మార్గ చట్టం బంగాళాఖాతంలో పడేస్తాం. ఎప్పుడు పడేస్తారు? ఇంకెప్పుడు పడేసేది? ఇది ఎప్పటి నుంచో చెప్తుండ్రు. ధరణి దుర్మార్గమైన చట్టం, అది బంగాళాఖాతంలో పడేస్తానని మీరు ఎన్నికల్లో చెప్తిరి. ఎన్నికలు అయిపోయినాయి. ముఖ్యమంత్రులయ్యారు, మంత్రులయ్యారు, ఉప ముఖ్యమంత్రులయ్యారు. అది బంగాళాఖాతంలో కలవలే. ప్రజల సమస్యలు బంగాళాఖాతంలో కలవలే. ఆ సమస్యలు అట్లనే అయ్యే అంతే ఉన్నాయి. ఏం మార్పు రాలే. మార్పు వచ్చిందల్లా ముఖ్యమంత్రులు, మంత్రులు మారారు, బొగ్గ కార్లు మారినాయి తప్ప సమస్యలు ఎట్లా ఉన్నా రైతుల ఇబ్బంది అదే ఉంది. రైట్. ఇది సాక్షి. ఈనాడు చూద్దాం. రైట్. అది అమానవీయ క్రూరమైన అభిప్రాయము. అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పబడిన సర్వోన్నత న్యాయస్థానం. న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. మహిళల దుస్తులు లాగడం, ఛాతి భాగాన్ని తాగడం అత్యాచార నేరం కిందకి రాదని, బలవంత పెట్టడము లేదా వివస్తరణ చేసే యత్నంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయము అమానవీయమని, క్రూరమైనదిగా అభివర్ణించింది. మరి అమానవీయమైన, క్రూరమైన వ్యాఖ్యల్ని చేసి జడ్జిమెంట్ ఇస్తే మరి ఆయన పైన ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు జడ్జి పైన హైకోర్టు జడ్జి డైరెక్ట్గా ఏం చెప్తుండు? ఏం చెప్పిండంటే మహిళల దుస్తులను లాగడం, ఛాతీని తాకడం అత్యాచార నేరం కిందకి రాదట. అంటే అత్యాచార నేరం అలహాబాద్ హైకోర్టు జడ్జి చెప్పిండు. ఇది అమానవీయము, క్రూరమైన చర్య అన్నారు. అమానవీయంగా, క్రూరమైన చర్యగా పాల్పడ్డ జడ్జి పైన ఏం చర్య తీసుకుంటున్నారు? ఇవాళ ఢిల్లీలో యశ్వంత్ వర్మ ఇంట్లో 1,000 కోట్ల రూపాయలు దొరికితే సింగిల్ ఎఫ్ఐఆర్ కాలే ఇవాళ. అది కూడా ఒక రకంగా క్రైమే. ఆ క్రైమ్ చేసిన వ్యక్తిని అదే ఒక సామాన్యుడి ఇంట్లో డబ్బులు దొరికితే అదే పత్రలు వదిలేస్తారా? ఇప్పటివరకు అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేయకుండా కనీసం అరెస్ట్ కాదు, ఎఫ్ఐఆర్ కూడా చేయలే. ట్రాన్స్ఫర్ చేసినాం అంటున్నారు. ట్రాన్స్ఫర్ చేయటం ఏంది? తప్పు చేసిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయటం ఏంది? రిమూవ్ చేయాలి కదా, సస్పెండ్ చేయాలి కదా, కేసు పెట్టి లోపటేయాలి కదా. అంటే సామాన్యులు ఇవాళ సామాన్య పౌరులు ఇంకొకళ్ళు అయితే అదే విధంగా వ్యవహరిస్తారా? అంటే జడ్జి అయితే ఒక రకమైన చట్టం, జడ్జి కాకపోతే ఇంకొక రకమైన చట్టాలు ఉంటాయా? అట్లే ఈ అలహాబాద్ హైకోర్టు జడ్జి కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడినట్టు ఉంది. అది ఏమైంది? చున్నీ గుంజితే, బట్టలు గుంజితే ఏమైంది? ఛాతి మీద చెయ్యి అయితే ఏమైంది? అది రేప్ చేసినట్ట, అత్యాచారం ఎట్లా అయితే అత్యాచారానికి అదొక పురికొల్పే వ్యవహారం అనమాట. ఇప్పుడు ఎవరైతే మహిళ దుస్తులను తొలగించడం, దుస్తులను గుంజడం, మహిళ ఛాతి పైన చేతులు వేసి తాకటం అంటే అది అత్యాచారం కాకపోతే ఏమైంది? అత్యాచారానికి ముందుగా జరిగే వ్యవహారం అది. అంటే ఆయన అనేది ఎట్లుందంటే అత్యాచారం చేయాల్సి ఉండే, చేస్తే మంచిగా ఉండేది అన్నట్టు చెప్పినట్టు ఉంది. అది ఇది దురదృష్టం అని చెప్పలే ఆయన. ఇది ఎట్లా అత్యాచారం అయిద్దంటే, అంటే మీ మీ దృష్టిలో ఇక అది అత్యాచారం చేస్తేనే అత్యాచారమా? ఇది ఆయన చెప్పిన దానిపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అమానవీయం, క్రూరమైన చర్య అన్నది. మరి ఆ క్రూరమైన చర్య పైన ఏం యాక్షన్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి జ్యుడిషియరీ పైన నమ్మకాలు పెరుగుతాయి. లేదంటే ఇప్పుడు యశ్వంత్ వర్మ కథ అయింది. ఏం తీసుకోలేదంటే మనోళ్ళు ఏది చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా ఒప్పు కింద లెక్క కడతారని. ఇది ఈనాడుకి సంబంధించి. వెలుగు పేపర్. నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోతుంది.
ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3 బ్యారేజీలు డిజైన్లోనే లోపాలున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. వారంలోనే ఎన్డీఎస్ఏ 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది. వాటి ఆధారంగానే ముందుకెళ్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి. ఇది నీళ్లు నింపితే మేడిగాడ కొట్టకపోద్దట, అందుకే నింపట్లేదట అని ఎన్డీఎస్ఏ చెప్పిందట. మరి ఈ మేడిగాడ కొట్టకపోయింది లేదు, మనం చూసింది లేదు. రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు రోజు కిందికి పోయినాయి. కానీ సరే నీళ్ళు నింపితే కొట్టకపోదు, మోటార్లు వేసి నింపుకోవాలి కదా, మిగతా రిజర్వాయర్లైనా నింపని పరిస్థితి. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. రైట్. ఇది ఒక వార్త. ఇంకోటి, అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు పడ్డదట. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్ల శిక్ష. ముదురాలు కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఆదేశం. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య. 2023లో సరూర్ నగర్లో ఘటన. ఈ సాయి కృష్ణ అని ఒకడు పూజారి, గుళ్ళో పూజారి, మరి వీడేట పూజారి ఏం కాదు, అక్రమ సంబంధం పెట్టుకున్నట అప్సరా అనే ఆమెతోనే వివాహేతర సంబంధం పెట్టుకొని పెట్టుకొని నడిచింది. కొద్ది రోజులు అయ్యాక ఆమె పెళ్లి చేసుకొని తీవ్రంగా ఒత్తిడి చేసిందట. ఆ ఒత్తిడికి తట్టుకోలేక చంపేసి మళ్ళీ దాన్ని వేరే మాఫీ చేయడానికి చూసిండు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి చూసిండు. మొత్తానికి నిన్న ఆ సాయి కృష్ణకి ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు వేసింది. మళ్ళీ సాక్ష్యాలు తారుమారుకి ఇంకొక 7 ఏళ్ళు జైలు శిక్ష. మొత్తానికి శిక్ష అయితే పడదు, మళ్ళీ దానిపైన అప్పీల్కి పోతున్నాయి ఇక ఆయన. రైట్. సోషల్ మీడియా చేసే విమర్శలనే పట్టించుకోనంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై, తమ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసే విమర్శలను పట్టించుకోనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సరే, సోషల్ మీడియా పట్టించుకోకపోతే పట్టించుకోవాలి, సోషల్గా ప్రజలు చేస్తున్న విమర్శలు అయితే పట్టించుకోండి. సోషల్ మీడియా విమర్శలు అంటే ప్రజల నుంచి కొన్ని ఉంటాయి అందులో. సరే, పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసి వేరు, ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ ఆలోచించడం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, దాంట్లో ఉన్న మంత్రుల గురించి, మీ పనితీరు గురించి, మీ పంతాన గురించి ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారో అది తెలుసుకుంటే మీకు మంచిది. నేను పట్టించుకొని విమర్శించిన అంటే ఎన్నికల కల్లా మీ పని చెప్తారు. రైట్. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. ఉప ఎన్నికలు రావు, ఇది రేవంత్ తీర్పు. ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయం. కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి. కోర్టు పరిధిలోని అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు? పార్లమెంటరీ రూల్స్ను సీఎం ఉల్లంఘించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్న రేవంత్ రెడ్డి. ఆ వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పిండు. ఇక ఆయన అన్నంత మాత్రంలో అది అయ్యేదమ్మా అన్నా కానీ, ఈయన తీర్పు ఇస్తే లేదా అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు అనగానే ఈయన చెప్తే అయిద్ది. అయింది కోర్టు చెప్పాలా, ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రంలో అన్ని పనులు కావు. కోర్టు చెప్పింది పాటించాలి, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా. అది ఒక భాగం. కానీ వీళ్ళేదో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారట. అధ్యక్ష, తమరి ద్వారా నేను చెప్పదలుచుకున్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారు కోరుకున్న ఉప ఎన్నికలు రావు. అటోళ్ళేం ఇటు వచ్చినట్లు, ఇటోళ్ళు అటుపోయినట్టు ఉప ఎన్నికలు రావు. హరీష్ రావు బాగా గుర్తు చేసిండు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. సబ్జ్యుడిషి అయిన విషయాన్ని లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉన్నది, కానీ బయట మాట్లాడితే ప్రొటెక్షన్ ఉండదు అని చెప్పి ఆయన చెప్తుండు. మొత్తానికి సరే ఏది చెప్పినప్పటికీ వీళ్ళు ఇవాళ కూర్చొని ధర్నా చేసిన అట్ట మాట్లాడుతారన్న ఇద్దరు తోడు దొంగలే, ఎవడు కోడే. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎవడిని పడితే వాడిని జాయిన్ చేసుకొని మంత్రిలో ఇచ్చారు. మరి అయ్యాల ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్లు, ఈ తీర్పులు, ఇది ఎట్ట చెబుతారు, అదే అయ్యాల రాలే. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారం పోయేటాలకు గుర్తుకొచ్చింది. మళ్ళీ అయ్యాల ఈయన ఏం చెప్పిండు, రాళ్లతోని కొట్టాల పార్టీ మారిన ఉన్నాడు. ఇవాళ ఏమంటుండు, రాళ్లతోని కాదు అసలు ఉప ఎన్నికలే రావంటుండు. రాళ్లతోని కొట్టడం దేవుడు ఎరుగు, కానీ ఉప ఎన్నికలు ఎందుకు వస్తే వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు పురుషత్తుగా ఉండండి, మీకు రాళ్లతోని కాదు పూలతోని కూడా కొట్టరు, కనీసం ఎన్నికలు కూడా రావని హామీ ఇస్తాడు. ఇదే నోటితో నువ్వు చెబుతావు రాళ్లతోని కొట్టాలని. మరి అదే సమయంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టాలి కాంగ్రెస్ కార్యకర్తలని ఇవాళ కూడా చెప్పుంటే మీరు దేశంలో ఉన్నతమైన రాజకీయ నాయకుడే అయ్యేటోడు. ఈరు కూడా అదే పద్ధతి, ఈరు కూడా అదే. అయ్యాల పార్టీ మారిన వాళ్ళని కాంగ్రెస్ నుంచి మా దాంట్లోకి వస్తడమే ఎట్లా వద్దంటాం, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు, ఇది ప్రజాస్వామ్యం అయితమే, దీంట్లో తప్పే ఉందంటారు. మరి ఇవాళ తప్పు ఉందని మళ్ళీ మీరే అంటారు. ఇద్దరే, ఎవడు విలువలతో కూడుకున్నాడు, ఒక్కడ కూడా విలువలేదు. రైట్. ఇది నమస్తే తెలంగాణ సమితి. దిశ చూద్దాం. బెట్టింగ్ యాప్స్పై సిట్ చేశారట. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు. తెలంగాణలో వ్యసనాలకు చోటు లేదు. ధరల నియంత్రణలో మనమే టాపు. మన ప్రతిష్టను మసకబార్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం. కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కి నీరు. దీనిపై విచారణకు సిద్ధమా? ఇక ఆయన సిద్ధం అంటే శాతం ఏంది విచారణ.
కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్ళు పోతున్నాయి అనుకో, ఇక ఆయన సిద్ధం అండు, నేను విచారణ సిద్ధం లేదండు, ఆపుతావా? ఇదేంది సవాళ్ళు విసరడం, విచారణ సిద్ధమా, ఛాలెంజా? ఇవన్నీ ఎందుకు? 15 ఏళ్ళు అయింది మీరు వచ్చి. ఆయన 1,00,000 కోట్లు తినడండు, ₹1,00,000 కూడా బయటికి తీసుకురాలే. మళ్ళీ ఛాలెంజ్లు ఎందుకు విసరటం? మీ చేతనైతే 1,00,000 కోట్లలో కనీసం ఒక 10,000 కోట్లన్నా తెచ్చి ఖజానా నింపండి. ఇలా పెన్షన్లు ఇచ్చే దాంట్లో పెన్షన్లు పెంచుతారన్నారుగా, పెంచండి. మహిళలకు 2,500 ఇస్తారన్నారు, ఇవ్వండి. ఇదిగో కేసీఆర్ నుంచి డబ్బులు తెచ్చిన, ఆయన దోపిడీ చేసిన డబ్బుల్ని మీకు పంచుతాను, ఆయన పంచండి, మీ స్కీములో పంచండి. ఉట్టి ముచ్చట్లు చెప్తుండ్రి. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు సిద్ధమా అంటే వాళ్ళు సిద్ధం అంటాడు ఎవడన్నా. కేటీఆర్ పైన కేసు నమోదైందట. మన్య క్రిషాంక్, దిలీపుల పైన కూడా. నకరికల్లో 10th పేపర్ లీక్, ఎమ్మెల్యే వీరేష్ అనుచరులు పనినట్టు బీఆర్ఎస్ ప్రచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్లు. నకరికల్లో అంటే శాలిగావరంలో 10th పేపర్ లీక్ అయింది. ఎమ్మెల్యే వీరేశం, నకరికల్ ఎమ్మెల్యే వీరేశం ప్రోద్బలంతోనైంది. దాని వెనక ఆయన అనుచరులు ఉన్నారని ప్రచారం చేశారట. ఏది కేటీఆర్, మన్య క్రిషాంక్, దిలీపు, కొనతం దిలీపు, వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు. దానిపైన కంప్లైంట్ ఇస్తే కేసు చేశారట. అంటే అన్నెసరీగా ఒక వ్యక్తిని బదనాం చేసిండని, ఆయన పాత్ర లేకపోయినా కానీ. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.